వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నిరంతరం శ్రద్ధతో వేదములన్నీ వినడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము మీకు రావాలని ఉందా? వ్యాసుడు వేదములను విభజించి కొంత భాగం ఇచ్చాడు. వేదములను విభజించి 4గా చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనే వేదములుగా మార్చి శిష్యులకు ఇచ్చాడు ఆయన. అంత పూర్వం వేదములు చాలా ఎక్కువగా ఉండేవి, అనంతములు అనమాట. అందుకే అనంతావై వేదాహ. ఈ అనంత వేదములను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో తెలిసేది కాదు. మహాపండితులు తప్ప ఒక మాదిరివాడు వేదములలో ఆ రోజుల్లో నిష్ణాతులు అయ్యేవారు కారు. అందుకని ప్రజలకి కష్టంగా ఉంటుందనుకుని విష్ణువే వ్యాసుడి రూపంలో అవతరించి, ద్వాపరయుగంలో అవతరించి ఈ వేదములను విభజించి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే 4 శిష్యులు పిలిచి ఈ పైలుడు అనేవాడికి ఋగ్వేదం ఇచ్చాడు. తద్వారా ఋగ్వేదం అనే శాఖ మొదలైంది. ఋగ్వేదులు అని తయారయ్యారన్నమాట. ఏది? వ్యాసుడి వల్ల, పైలుడి యొక్క అనుయాయులయ్యి. పైలుడు ఋగ్వేద పఠనంబు దొర్రకొనే సామంబు జైమిని చదువుతుండే యజువు వైశంపాయనాఖ్యుండు గ్రహించే తుది అధర్వము సుమంతుడు పఠించే అని భాగవతం చెబుతున్నది. జైమిని మహర్షి ద్వారా సామవేద శాఖ మొదలయ్యింది. యజుర్వేదాన్ని వైశంపాయనుడు లోకానికి అందించాడు. అక్కడి నుంచి యజుశాఖాధ్యాయి అనే పేరు మొదలైంది. ఈ వైశంపాయనుడి శిష్యుల్లో మళ్ళీ ఇంకొక ఆయన యాజ్ఞవల్క్యుడు తయారయ్యి శుక్ల యజుర్వేద శాఖని స్థాపించాడు. సుమంతుడని ఒక పండితుడు లేచాడు. ఆయన అధర్వణ వేదం చదువుకుని అధర్వణ శాఖని స్థాపించాడు. ఇలా మనకి సులభం చేశారు వ్యాసుల వారు. లేకపోతే వాళ్ళు మనం వేదాలని చదవడం చాలా కష్టమయ్యేది. మరొకప్పుడు అనంత వేదాలు. ఈ అనంత వేదములు ఇప్పుడు కూడా చదవచ్చునా? చదవలేము. కానీ చదవడం వల్ల వచ్చే ఫలితం రావచ్చునా? వస్తుంది. ఏమిటి? ఒక్కసారి భక్తితో భాగవతం అనే పురాణాన్ని పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా చెబుతూ ఉంటే ఈ పురాణములను వినండి. పురాణములు వింటే పూర్వకాలంలో ఉన్న సర్వవేదములు వినడం వల్ల వచ్చే ఫలితం వచ్చేస్తుంది. సర్వవేదేషు యత్పుణ్యం. సర్వవేదములలో ఏ పుణ్యం ఉందో ఆ పుణ్యము. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? సర్వతీర్థేషు యత్ఫలం. 1, 2 ఈ భూమండలంలో అనేక తీర్థస్థలాలు ఉన్నాయి. నైమిషారణ్యం, బృందావనం, కాశీ మొదలైనటువంటి అనేక క్షేత్రములు, గంగా, యమున, చర్మణ్వతి, కృష్ణ, గోదావరి వంటి అనేక నదులు ఉన్నాయి. ఈ నదులలో స్నానము చేసి తీర్థయాత్రలు నిరంతరం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం పురాణం వింటే వస్తుంది. పైగా ఏమంటున్నాడో తెలుసా? 18 పురాణాలు 18 సార్లు వినక్కర్లేదట. సకృత్ అంటే ఒక్కసారి. సకృత్ అనే మాట ఒక్కసారి అనడానికి వాడతాం. ఓన్లీ వన్స్. ఒకే ఒక్కసారి మీరు ఈ 18 పురాణములు వినండి. వింటే సమస్త వేదములు వినడం వల్ల, చదవడం వల్ల వచ్చే ఫలితమును, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితమును టక్కన పొందుతారు. మళ్ళీ ఆలస్యం లేకుండా పొందుతారు. మళ్ళీ వినండి ఆ శ్లోకం ఎంత గొప్పదో. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్ పురాణశ్రవణాత్ తత్ఫలం లభతే నరః. అందుకని పురాణములను వేదవ్యాసుల వారు మనకు అందించారంటే పురాణములో ఇన్ని తీర్థములు ఉన్నాయి, పురాణములో ఇన్ని వేదముల సారం ఉన్నది. అందుకని ఒక్కసారి నీ జీవితాల్లో ఓపిక తెచ్చుకొని పురాణములు విను. ఈ జన్మలోనే అన్నిటినీ సేవించినటువంటి ఫలితం పొందుతావు, తద్వారా తరిస్తావు.